హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే హాస్పిటల్ సుచిత్ర బ్రాంచ్. సో ఇవాళ మనం ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఇన్ఫర్టిలిటీకి ఎలా కారణమో ఒకసారి చూద్దాం. సో ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని అంటాము. ఈ హార్మోన్ నార్మల్గా ఆడవాళ్ళల్లో అండాశయం లేదా ఓవరీస్ అని అంటాం. సో అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతుంది అనమాట. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది నార్మల్గా ఏజ్ ద్వారా వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది మామూలుగా మనము సంతానలేమి సమస్యతో వచ్చిన వాళ్ళల్లో బేసిక్గా టెస్టులు చేసినప్పుడు వాళ్ళకి స్కాన్ ద్వారా మనం వాళ్ళకి ఎన్ని అండాశయంలో ఎంత అండం సంఖ్య ఉందో చూస్తాం. అలాగనే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా, అంటే ఈ ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళకి అండాశయంలో అండం సంఖ్య ఎంత ఉందనేది మనకి తెలుస్తుంది. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది నార్మల్గా 1 to 4గా చెప్తాము. సో ఏజ్ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏఎంహెచ్ వాల్యూ కనుక 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది కనపడచ్చు. అంటే ఈ ఏఎంహెచ్ వాల్యూ తగ్గినప్పుడు ఏంటంటే ఈ అండం సంఖ్యతో పాటు అండం ఒక క్వాలిటీ అనేది తగ్గడం వల్ల వాళ్ళకి తయారయ్యే పిండంలో కూడా ఆ క్వాలిటీ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి సంతానం కోసం ట్రై చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అనేది జరగచ్చు. సో ఏఎంహెచ్ వాల్యూ లో అవుతూ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.